ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి. ఇది మరకత శివలింగం అండి. మనకి శంకర్పల్లి సమీపంలో చెండీప అనే గ్రామంలో ఉందండి. ఇది 1000 ఏళ్ల చరిత్ర గల టెంపుల్. సో ఇక్కడ మరకత శివలింగంతో పాటుగా కోర్టులు తీర్చే రాయి ఉంటుందండి. ఈ వీడియో మొత్తం మీరు చివరి వరకు చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు నవగ్రహాల గుడితో పాటుగా పచ్చని పైడి పంటల్లో ఉంటుందండి. ఇక్కడ మన చాళుక్య రాజులు పాలించే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందని, శ్రీరాముడు వచ్చి ఇక్కడ ఈ శివలింగానికి పూజ చేశాడని చాలా శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ టెంపుల్ సుమారుగా 1000 ఏళ్ళు కావడం బట్టి ఈ మధ్యన చాలా మంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడున్న భక్తులు కోరికల రాయి కోసం వెయిట్ చేస్తున్నారండి. సో ఆ రాయి మన 2 చేతులు పెట్టినప్పుడు ఎడమ నుంచి కుడికి తిరిగితే మన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం కాబట్టి హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు, అలాగే మీకు కుదిరినప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళాలండి. మరకత శివలింగం చాలా అరుదుగా ఉంటాయి. సో మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి శివలింగాన్ని దర్శించుకొని ఆ పరమశివుడి కృపకు పాత్రలు కాండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన వీడియో కింద కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే మనం తిరుపతి, శబరిమల, తలమల వీడియోస్ కొన్ని రోజుల్లో ఎలా వెళ్ళాలి, దర్శనాలు ఎలా చేసుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తానండి. ఈ వీడియో మొత్తం మీరు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు వచ్చారంటే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ.